విజయవాడ దుర్గమ్మ అమ్మవారి ప్రసాదం లడ్డూలో దారంపోగు ప్రత్యక్షం కావడం కలకలం రేగుతోంది. భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో దారపు పోగు లభ్యమైంది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై అధికారుల నిర్లక్ష్యం కొరవడింది. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ అమ్మవారి ప్రసాదం లడ్డూలో దారంపోగు ప్రత్యక్షం కావడం కలకలం రేగుతోంది. భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో దారపు పోగు లభ్యమైంది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై అధికారుల నిర్లక్ష్యం కొరవడింది. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ అమ్మవారి ప్రసాదం లడ్డూలో దారంపోగు ప్రత్యక్షం కావడం కలకలం రేగుతోంది. భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో దారపు పోగు లభ్యమైంది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై అధికారుల నిర్లక్ష్యం కొరవడింది. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. దుర్గగుడిలో నవరాత్రి ఉత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దసరా ఉత్సవాలు ప్రారంభమై 6 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంకా భక్తులకి సంబంధించిన అరకొర ఏర్పాట్లు చేయడంతో పాటు అమ్మవారి ప్రసాదం ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. అమ్మవారి దర్శనానంతరం అమ్మవారికి సంబంధించిన ప్రసాదం లడ్డూ ప్రసాదము అందరికి ఇంటికి కొనుక్కుని మరీ తీసుకెళ్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో ఒక దారం రావటం, దానికి సంబంధించి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ భక్తులకి సంబంధించి ఇచ్చే ప్రసాదంలో నాణ్యతా పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఎక్కడా కూడా దానిపైన దృష్టి సారించడం లేదు. దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది కూడా దుర్గగుడిలో ఏమాత్రం కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు అటు ఒక్కకి కనీసం తొంగి చూడని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే భక్తుల మనోభావాలతో అధికారులు ఈ రకంగా ఆటలాడుకున్నారంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం పైన భక్తులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలో ఈ రకమైన తీవ్ర అలసత్వం వహించడం భక్తులకి సంబంధించి, అంటే అమ్మవారి ప్రసాదం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రసాదంలో ఈ రకంగా తాడు రావడం అనేది కొంత భక్తులు ఆగ్రహం గురి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే దుర్గగుడి అధికారులు ఇలాంటి ఘటనల పైన వెంటనే స్పందించి వాటికి సంబంధించిన చర్యలు అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సిన, సిబ్బంది పైన చర్యలు తీసుకోవాల్సిన కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.